దేవుని నామమునకు మహిమ కలుగుగాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ క్రిస్మస్ మాసము శుభాకాంక్షలు. 6వ తేదీ డిసెంబర్ మాసము 2024 సంవత్సరం మొదటి శుక్రవారం కదా. ఇది క్యారల్స్ అంటే ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము అద్భుతమైన వాగ్దానం. ఉల్లసించి సంగీతములు పాడును. ఎప్పుడూ కూడా ఉల్లాసం వస్తే, అంటే ఉల్లాసం యాక్చువల్గా సంతోషము, ఆనందము, హర్షము. ఇంకా ఉల్లాసం అంటే ఇంకా నీ చేత జంప్ చేయించేదనమాట. అంటే ఇప్పుడు తాగినోడు పాట పాడతాడు, సంతోషం వచ్చినా పాట పాడతాం, ఆ విధంగా అనమాట. అంటే ఉల్లసించి సంగీతములు పాడును అంటే నీ హృదయము ఉప్పొంగే విధముగా. మరి పార్టీ జరుగుతున్నప్పుడు మ్యూజిక్ లేకపోతే ఎలా కుదురుతుంది? డాన్స్ లేకపోతే ఎలా కుదురుతుంది? అంటే ఈ వాగ్దానము ఎవరికి చెప్పబడుతుంది? యెషయా గ్రంథము 35వ అధ్యాయం 2వ వచనం. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు దేవదూతలు స్తుతిగానములు చేశారు కదా. యెషయా ప్రవక్త ఆ యొక్క దర్శనం చూసినప్పుడు, అంటే దేవుని సన్నిధి ఉన్న చోట సంతోషము, ఆనందము ఉంటుంది. ఈ క్రిస్మస్ శుభములలో, క్రిస్మస్ ఆనందములో ఏ విధంగా మనం ఈ వాక్యము నేర్చుకోవాలంటే, పూర్తి వచనం ఏముంది? అది బహుగా పూయొచ్చు, ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును, అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. చూసారా? అంటే ఎవరికి చెప్పబడుతుంది అని మొదటి వచనంకి వెళ్తే, మొదటి వచనం నుంచి మనకి అరణ్యము ఎండిన భూమి ఏంటంట? అరణ్యము ఎండిన భూమి సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును. ఈ రోజున అరణ్యముగా నీ జీవితం అయిపోయిందా? ఎండిన భూమిగా నీ జీవితం అయిపోయిందా? అన్ని మార్గాలు, అన్ని ద్వారాలు మూయబడినాయా? ఇంగ్లీష్లో చదువుకున్నాక లోతైన వాక్యం నేర్పిస్తాను, ఓకేనా? ఇప్పుడు న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ బాగుంది, అన్ని ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, మీకు అర్థం అవ్వడానికి నేను ఎంచుకుంటున్నాను అనమాట. ఐజియా చాప్టర్ 35 verses 2. Yes, there will be an abundance of flowers and singing and joy. అంటే ఎప్పుడూ కూడా ఫలభరితముగా ఫ్లవర్స్ ఎంత అందంగా ఉంటాయి కదా. నిజంగా డబ్బులు పెట్టి కొనుక్కోపోతే ఏమైపోద్ది? ఫ్లవర్ లేకపోతే ఏమైంది? కానీ ఆ ఫ్లవర్స్ వల్ల, ఆ గార్డెన్ వల్ల, గార్డెన్స్ ఎందుకు చేస్తారు? ఎంతో ఏదో తెలియని సంతోషము. ఈ బీచ్కి ఎందుకు పోవాలా? బీచ్లో ఎప్పుడైనా ప్రార్థన చేసి చూడండి. అంటే మన జీవితంలో అన్ని మూసుకొని కూర్చున్నామా, మూలన కూర్చున్నామా, మొహం మార్చుకుని ఉన్నామా అంటే ఇదే జీవితమా? ఇక్కడ ఏం చెప్పబడుతుంది? ఎస్, దేర్ విల్ బి అన్ అబండెన్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ సింగింగ్ అండ్ జాయ్. చూసారా ఎంత బాగా రాశారో? ఏమిటంట? ద డిజర్ట్స్ విల్ బికమ్ యాజ్ గ్రీన్ యాజ్ ద మౌంటైన్స్ ఆఫ్ లెబనోన్. చూసారా? అంటే ఆ అరణ్యములు, ఆ ఎడారులు ఏ విధముగా లెబానోను, అంటే ఇప్పుడు మాది కోనసీమ కదా, ఇటు పక్కన అంతా పచ్చ పచ్చగా ఉంటది, అటువైపు వెళ్తున్నప్పుడు అంతా ఆ రాళ్ళు కనబడతా ఉంటాయి అన్నమాట. ఏ సీమ మీకు అర్థమైంది? అంటే అటువంటి పచ్చదనముతో నింపబడి, యాజ్ గ్రీన్ యాజ్ ద మౌంటైన్స్ ఆఫ్ లెబనోన్, ఆ విధముగా యాజ్ లవ్లీ యాజ్ మౌంట్ కార్మెల్ ఆర్ ద ప్లేన్స్ ఆఫ్ షారోన్. అంటే చూసారా పోలిక? ఇప్పుడు తెలుపు అంటే మలుపు అంటాం, తీపి అంటే తేనె అంటాం. అలాగా నిన్ను మరి దేనితో పోలుస్తున్నారు? కాబట్టి దేర్ ద లార్డ్ విల్ డిస్ప్లే హిస్ గ్లోరీ, అంటే అటువంటి స్థలాల్లో దేవుని మహిమ, ద స్ప్లెండర్ ఆఫ్ అవర్ గాడ్, దేవుని యొక్క తేజస్సు. కాబట్టి ఈ యెషయా గ్రంథము 35వ అధ్యాయము మొత్తం 10 వచనాలు కలవు. వీరు పెట్టిన టైటిల్ చాలా అద్భుతమైన టైటిల్. అంటే అర్థం ఏంటంటే ద గ్లోరీ ఆఫ్ జియోన్, సియోనికి దేవుడు ఇవ్వబోయే మహిమ. ఈ యొక్క 10 వచనాల్లో ఎంత అద్భుతమైన భావాలు ఉన్నాయి. మనం ఒకసారి
ఈరోజు నేర్చుకోవడానికి వెళ్ళే ముందు జీవితంలో 3 విషయాలు గమనించండి. 3 విషయాలు ఇది నీ మైండ్లో పడిపోయింది అనుకోండి, ఇంకా నీ జీవితంలో సంతోషము, ఆనందము, ఉత్సాహమే ఉంటుంది. నిన్న చెప్పానే, సమాధానము అనేది ఏంటో తెలుసా? నీలో మెచ్యూరిటీ వచ్చినప్పుడు నీవు సమాధానంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటావు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. కనుక ఈరోజు నేను మీకు నేర్పిస్తుంది, ఉల్లాసించి సంతోషంతో గంతులు ఏ విధముగా వేయగలుగుతావు. ఎవరు వేస్తున్నారు? అరణ్యము, ఎండిన భూమి, పాడైపోయిన స్థలాలు. మరి వాక్యాలు నేర్పించాలి కదా. ఈ యెషయా 35 ఈ గ్రంథకర్తలు రాస్తూ, అరణ్యము, ఎండిన భూమి సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె. మరి 3 స్టేజెస్ ఆఫ్ లైఫ్ చెప్పాను కదా. యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితం తీసుకోండి. ఆయన జన్మించాడు, జీవించాడు, మొట్టమొదటి స్టేజ్. 2, ఆయన మరణించాడు, పాతిపెట్టబడ్డాడు. 3, ఆయన పునరుద్ధాన శక్తితో మరణాన్ని జయించి ఆయన మృత్యుంజయుడే లేచాడు. రైట్? ఇది క్రిస్మస్ సందేశం కదా. అయితే ఒక గొంగలి పురుగును చూడండి. ఈ గొంగలి పురుగులాగా బ్రతుకుతున్న ఈ గొంగలి పురుగు ఏ రోజునైతే అది ప్యూపాలోకి వెళ్ళిపోయి ఆ స్థితిలోకి, మరణములోనికి వెళ్ళిపోతుందో, తర్వాత సీతాకోక చిలుకలాగా సంతోషముతో ఆ యొక్క గార్డెన్స్, ఆ యొక్క తోటల్లో, పూల వనాల్లో, ఆ యొక్క పువ్వుల మీద వాలుతూ ఎంత అందముగా అంటే, మరి మా జీవితానికి అంటారా? నెంబర్ 1, క్రీస్తుకి ముందు, క్రీస్తు తర్వాత. నీవు నేను అందరూ పుడతాం, క్రీస్తుని ఎరుగుతాం. కానీ ఎప్పుడైతే క్రీస్తు ప్రభువుల వారు నీ జీవితంలోనికి రావాలి అంటే, నీ మొదటి స్థితి ఆ మధ్యలో నిన్ను సమాధి అనుభవంలో పెడతాడు. నన్ను అడగండి, నాకు తెలుస్తుంది. నేను మీకు చెప్పగలను అనుభవంతో. కావాలంటే రండి, కూర్చోండి. ఏది కలిసి రాదు, అన్నీ పోతాయి. అరణ్యం అయిపోతుంది, ఒంటరి వాడు అయిపోతావు, ఎండిన భూమిలాగా అయిపోతావు. ప్రజలందరూ నేను కమ్ ఆన్ యార్, ద స్టేజెస్ ఆఫ్ ద గాడ్. నిన్ను అటువంటి స్థితిలో ఆయన బంధించి పెడతాడు. ఆ తరువాత నీలో నుండి పునరుద్ధాన శక్తిని తీస్తాడు. ఇది లేఖనాలు అర్థమయ్యేటట్టు నేర్పిస్తాను. ఎవరైతే వీటి గుండా పాస్ అవ్వకుండా వెళ్తారో, అంటే ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇప్పుడు కుక్క కరిచింది అనుకోండి, మా చిన్నప్పుడు బొడి చుట్టూ ఇంజక్షన్లు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ కరిచిన చోటు చేస్తున్నారంట, రబీస్ ఇంజక్షన్ ఒకటి చాలు. అలా కాదు, ఇప్పుడు ఎలాగా ఎయిడ్స్ కూడా మందు కనిపెట్టారు. అదే విధముగా అంటే నిన్ను బ్రతికించడానికి మందు కనిపెడుతున్నారు, కానీ జీవింపచేసేది, ప్రేమతో నింపేది, సమాధానంతో నింపేది ఎవ్వడు మందు కనిపెట్టలేడు. కాబట్టి నువ్వు ఏ విధముగా ప్రాణము, శరీరము, ఆత్మ అయ్యున్నావో అంటే ఒక్క మాట చెప్పనివ్వండి. ఇప్పుడు దేవుడు మట్టిని తీసుకొని శరీరాన్ని చేశాడు, దేహాన్ని. రైట్? ఆత్మని ఆయన నాసికారంధ్రాల్లో ఊదాడు. రైట్? మరి ప్రాణము అంటే, మనస్సు అంటే ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రెండింటి జాయింట్, ఆ మధ్యలో ఉన్న స్థితి, మధ్యస్థ స్థితి మనసు. చూసారా? సోల్. అంటే నీ ప్రాణము బేస్ ఏంటి? నీ శరీరము. ఆ యొక్క జీవం ఎక్కడి నుంచి? ఆత్మయే జీవింపచేయుచున్నది శరీరము. అంటే ఈ శరీర క్రియలని నీవు ఆత్మ ద్వారా కంట్రోల్ చేయగలిగితే, ఈ దేహాన్ని నీ కంట్రోల్లో ఉంటే, దేహం కంట్రోల్లో నువ్వెళ్ళకూడదు, నీ మనస్సు కంట్రోల్లోకి. అంటే ఈ మధ్యస్థ స్థితిలో ఆగిపోయే వాళ్ళు ఎక్కువ మంది అండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారికి నీ జీవితాన్ని అప్పగిస్తావో, ఆయన నీ చేతుల్లోంచి నీవు నీ హృదయములో రారాజుగా యేసు ప్రభువుని పెడతావో. ఇప్పుడు ఈ కలద్దాలతో చూస్తే నేను చెప్పే వాక్యాలు మీకు అర్థమవుతాయి. అంటే ఇప్పుడు యాక్చువల్గా గ్రంథకర్తలు ఏం రాశారో మరి స్టడీ చెప్పాలి కదా. ఈ భాగాన్ని యెషయాలోని ఇతర భాగాలతో పోల్చి చూస్తే, అంటే యెషయా గ్రంథం 11:6-9,
అదే విధంగా 32వ అధ్యాయం 15వ అధ్యాయం ముఖ్యంగా సంఘ దర్శనం. నా జీవితంలో అన్ని వాక్యాలు అక్కడ నెరవేరిని. కాబట్టి యెషయా గ్రంథం 51:3 51:3 నుంచి నేను చదవడం మొదలు పెడతానే. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములలో ఏదెను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. ఆనందము, సంతోషము, కృతజ్ఞతాస్తుతి, సంగీతనాదము దానిలో వినబడును. ఇప్పుడు మీరు గమనించారా? అన్ని దేవుడు చేస్తున్నాడు. అంటే గాడ్ విల్ డూ రెనోవేట్ యువర్ లైఫ్. ఇది 3 స్టేజెస్. మళ్ళా చెప్పండి. మొట్టమొదట నీ జీవితం నువ్వు పాడు చేసుకుంది. ఎప్పుడైతే ఆ పాడైపోయిన స్థితిలోనికి నీవు సమాధి అనుభవంలోనికి వెళ్ళిపోతావు, అప్పుడు దేవుడు పక్షిరాజు వలె యేసు ప్రభు చేతుల్లోకి, అందుకు ఎన్నో సాక్ష్యాలు. మా జీవితం ఇలా పాడైపోయింది, యేసు ప్రభు నమ్ముకుని ఆయన చిత్తానుసారంగా మా జీవితాలు కట్టబడినవి, అందుకు యేసు ప్రభుల వారు జన్మించారు. కనుక ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ బబులోను దేశంలో వీరు ఆ యొక్క అంటే మరి విక్టిమ్స్ అయిపోయారు కదా, వారు క్యాప్టివ్స్ అయిపోయారు కదా, వారు అంటే మన నెబుకద్నెజరు వీళ్ళని మరి యుద్ధ ఖైదీలుగా తీసుకెళ్లిపోయారు. ఆ తరువాత భాగము అని కొంతమంది, అదే విధముగా యూదా దేశంలో ఆధ్యాత్మిక పరిస్థితులు చక్కబడతాయని కొంతమంది, ఇంకా చెబితే యేసు ప్రభుల వారు జీవించిన ఆ కాలంలో ఈ విధముగా జరిగిందని ఇంకా కొంతమంది, అంటే ఆయన గుడ్డివారికి కళ్ళు, ఆ మోగవారికి ఇది ఇచ్చారు కదా, ఇలాగ ఎన్నో 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 రాశారు. అయితే మనము ఒక్కసారి ఇంకా లోతైన వాక్యాలు నేర్చుకునే ముందు మనము ఒక్కసారి ఈ యెషయా గ్రంథం 35వ అధ్యాయము ఏ విధముగా ఉన్నాయి మిగిలిన వచనాలు మనం చూస్తే, ఇక్కడ సడలన చేతులను బలపరచుడి. అర్థమైపోతుందా? అంటే అప్పటి వరకు ఈ చేతులు, మరి అంతకు ముందు 2 రోజుల క్రితం చెప్పాను, నీ చేతులు బలపరచబడును, నిన్ను బలపరచువాడు నన్ను బలపరచువని. అంటే బలపరచడము, ఆ చేతులతో ఏం పట్టుకున్నా నాశనమే, ఆ చేతుల్లో ఏం పడినా నాశనమే, ఏం పట్టుకున్నా జారిపోద్ది. ఎంత భయంకరంగా అంటే, ఏంటి ప్రభా ఇంకెలా చేయాలి ప్రభా? రెండవది, తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి. అంటే బలపరిచేవాడు దేవుడు, స్థిరపరిచేవాడు దేవుడు. తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి, భయపడక ధైర్యంగా ఉండు. అంటే ధైర్యపరిచేవాడు దేవుడు. దేనికి? ప్రతి దండన చేయుటకై దేవుడు వచ్చున్నాడు. 2, ప్రతి దండన దేవుడు చేయదగిన ప్రతి కార్యము. గుర్తుపెట్టుకోండి, ఫలము ప్రతిఫలము. ఓకే, దండన ప్రతిదండన, కార్యములు ప్రతి కార్యములు ప్రతికారము. అంటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు దండన నీదవ్వచ్చు, ప్రతి దండన దేవుడు చేస్తాడు. ఈ రోజు ఫలము నీదవ్వచ్చు, ప్రతిఫలము దేవుడిస్తాడు. ఈ రోజు నీవు కార్యాలు చేస్తున్నావు, కానీ ప్రతీకారము తీర్చుకుంటా నా వంతు దేవుడు చేస్తాడు. అంటే దేవునికి ఎప్పుడైతే యు విల్ సబ్మిట్ యువర్ సెల్ఫ్, దేవునికి లోబడి ఉండుడి, దుష్టుని ఎదిరించుడి. కానీ ఇంగ్లీష్లో కమిట్ అంటు గాడ్. ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటావో దేవుడు నీ జీవితాన్ని కట్టేవాడుగా. అప్పుడు చెప్పబడుతుంది, గుడ్డివారి కన్నులు తెరవండి. అప్పటి వరకు అంధకారము నీ జీవితంలో గొప్ప వెలుగు ప్రకాశిస్తుంది. చెవిటివారులు చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పి వలె గంతులు వే. సువార్త కనబడుతుంది కదా. మోగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. నక్కలు అప్పటి వరకు పండుకున్న స్థలములో ఎంత గొప్పగా పచ్చదనము. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, ఇప్పుడు చెప్పబడుతున్న మాట
దేవుడు వారిని విమోచించాడు కనుక అప్పటి వరకు వారి జీవితంలో ఉన్న సింహము, క్రూర జంతువులు బౌ 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 అని పెత్తనం చేసి అన్నీ కూడా దేవుడు కొట్టి పాడేస్తారు. వారు పాడుచు సియోనుకు తిరిగి వచ్చెదరు. వారి తలల మీద నిత్య ఆనందము, ఆనంద సంతోషములు గలవారే వచ్చెదరు. దుఃఖములు, నిట్టూర్పులు ఎగిరిపోను. మరి కొంచెం సబ్జెక్ట్ నేర్పించాలి కదా, ఇలాగ నేర్పించేస్తే ఎలాగా, రెఫరెన్సులు నేర్పించాలి కదా. బైబిల్ అంతా ఇప్పుడు చూడండి, 3 స్టేజెస్ నేను చెప్పాను కదా. అంటే నీ జీవితంలో ఒక గొంగలి పురుగు ఏ విధంగా అది ప్యూపాలోకి వెళ్ళిపోయి సీతాకోక చిలుకగా అవుతుందో, ఒక యేసు ప్రభు వారు ఆయన జీవించారు, ఆయన్ని చంపేస్తున్నామని వీరు అనుకున్నారు, మరణాన్ని ఆయన చంపేయడానికి వచ్చాడు, మహిమతో పునరుద్ధానం అయ్యాడు. కనుక ఇక్కడ వీళ్ళు రాసిన హెబ్రూ రూట్ ఫర్ బ్లూమ్ అంటే వికసించును. చూడండి, ఆ యొక్క మొగ్గ బడ్, దానంతటా అది వికసించాలి. నువ్వు ఇప్పావనుకో చచ్చిపోద్ది. అలాగే ఏదైనా కూడా ఇంతకు ముందు పాతది కెమెరాలో డెవలప్ చేయాలి, అది డార్క్ రూమ్ లోనికి తీసుకెళ్ళాలి. నాకు తెలియక అయిపోయేలా చూశాను, పాడైపోయింది. కనుక తగిన సమయము, గుర్తుపెట్టుకోండి, వికసించే సమయము. నీవు మొగ్గగా ఉన్నావా, దేవుడు ఇంకా నీ జీవితంలో కార్యం చేయలేదా, అయితే ఓర్పు పట్టుకో, సహనము పట్టుకో, నిన్ను నీవు ఓదార్చుకో. లెట్ ఇట్ బి లైక్ దిస్. కానీ అన్ని వేళలా ఆ విధంగా ఉండదు. విచ్ కన్వేస్ ద ఐడియా ఆఫ్ పరాక్ అంటారు. పరాక్ అంటే అర్థం ఏంటంటే ఫ్లోరిషింగ్. ఎప్పుడైతే ఈ గులాబీ మొగ్గ చూడండి, అది విచ్చుకున్నప్పుడు ఎంత అందముగా ఉంటుంది. ఒక షారోను రోజా పుష్పం అంటారు చూడండి. అంటే ఇది దీన్ని ఏ భావంగా ఉచ్చరిస్తున్నారు, ట్రాన్స్ఫర్మేషన్. అంటే నీవు వికసించడము, నీవు అర్థం చేసుకోవడము, ఎపిగ్నోసిస్ నేర్పించండి చూడండి, అభివృద్ధి చెందడము. కనుక రెన్యూవల్ అంటే నీకు నీవు తిరిగి దేవుని ఎదుట, అంటే ఇది దేనికి సింబలైజ్ గా ఉంటుంది అంటే అబండెన్స్, అంటే ఏంటంటే సమృద్ధి. కాబట్టి ఇది వీళ్ళు దేనికి రాస్తున్నారు, ఆ రోజుల్లో వారు యుద్ధముకి ఖైదీలుగా వెళ్ళారు కదా, వాళ్ళని దేవుడు విడిపించి తిరిగి వచ్చినప్పుడు, ఇంకా చెప్పాలంటే ద రిపిటేషన్ ఆఫ్ జాయ్. ఇంగ్లీష్ ఆ యొక్క హెబ్రూలో ఏమన్నారు, గిల్ అండ్ సింకాక్. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఏమి రాయడానికి, సెలబ్రేషన్స్, వేడుకలు, మహిమ ఉత్సవములు. కనుక ప్రభువునందు ప్రియులరా, ఆ వేడుకలో, ఉత్సాహంలో, పాటలు, సంతోషము, ఆనందము ఏ విధముగా ఉంటుందో ఇక్కడ తెలియచేయబడుతుందన్నమాట. కనుక ఇక్కడ మనము ఆఫ్ చేసి అసలు వాక్యాలు ఏం చెప్తున్నాయి అన్నది మనం చూస్తే, యెషయా 55:1 గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ మర్చిపోవద్దు. దప్పిగొనిన వార్లారా నీళ్ళ యొద్దకు రండి అంటాడు. ఓకే, ఆకలి వేసిన వార్లారా దాహము అంటే వచ్చి ఆహారం తీర్చుకోండి అని చెప్పుతూ, డబ్బులు ఇవ్వద్దు కానీ ద్రాక్షారసమును పాలను కొనుడి అని చెప్పుతూ, ఆహారము కాని దాని కొరకు మీరు ఎందుకు కష్టపడుతున్నారు అని ఇక్కడ చెవి యొగ్గి మీరందరూ నా యుద్ధకు రండి, వచ్చిన ఎడల మీరు బ్రతుకుదురు. మీరందరూ వచ్చారు, క్రైస్తవులే, క్రీస్తు బిడ్డలే, కానీ స్టిల్ అర్థం చేసుకోండి, ఆయనని పని చేయనిస్తున్నావా, ఆయన చెప్పింది చేస్తున్నావా? మరి ఏమంది, ఆయన చెప్పునది చేయుడి. ఇక్కడ నిత్య నిబంధన చేసి శాశ్వత కృపను చూపిస్తానంటున్నాడు. ఏ విధముగా అని చెప్పితే 8వ వచనం ఉంటుందండి, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. కనుక ఎప్పుడు నీ ఆలోచన వచ్చినా నా దగ్గర అడిగితే దానికి పూర్తి ఆపోజిట్ గా నీకు ఇష్టమైన వాడి దగ్గరికి నువ్వు వెళ్తావు, ఇష్టమైన వాడితో మాట్లాడాలనుకుంటావు. కానీ దేవుడు అలా ఎప్పుడు చెప్పడు తెలుసా. ఆకాశము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గములు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాడు అని అంటే,
ఇక్కడ దేవుని యొక్క వాక్యం, మీరు సంతోషముగా బయలు వెళతారు అంటే ఆకలి వేసిందా, దాహం వేసిందా? బ్రెడ్ ఆఫ్ లైఫ్, జీవాహారం నేనే, నేను వాక్యం చెప్పాను 3 రోజుల క్రితం. అంటే దప్పికొన్నావా, నా ఎద్దుకు రా, నేను జీవజలముల. అంటే నువ్వు మధ్యలో ఏంటి, నీ పాత జీవితము మధ్యలో యేసు ప్రభు దగ్గర కూర్చొని సమాధి చేయబడిన స్థితి. అంటే నీ అహం, నీ సెల్ఫ్, నీ ఇమేజ్. చెప్తే మమ్మల్ని చచ్చిపోమంటావా అంటారు. ఏం చేయమంటారు? మన ఆవేశాలు, మన పంతాలు, మన కోపాలు, మన ఇష్టాలు, మన కష్టాలు అన్నీ మూలన పెట్టుకొని, ఇప్పుడు కుక్కర్ ఉంది కదా, కుక్కర్ని మూత పెట్టి పెడతావు, లోపల ప్రెషర్ అవుతుంది, అది ప్రెషర్ కుక్కర్. కింద మంట పెట్టినా అది ఎప్పుడైతే ప్రెషర్ ఎక్కువైపోయిందో విజిల్ వేస్తుంది అనమాట. అంటే అర్థం ఏంటంటే, నీవు కింద మంట పెట్టినా పైకి సంతోషంగా, నిన్ను ప్రెజర్ చేయకుండా ప్లెజర్ రాదు. కనుక ఇక్కడ చెప్తున్నాడు యెషయా 55:12, మీరు సంతోషముగా బయలు వెళుతారు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు, మీ ఎదుట పర్వతములు మెట్టలు సంగీతనాదము చేయను, పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. అంటే మొండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు, దొరదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు, యెహోవాకు ఖ్యాతిగా కొట్టివేయబడని నిత్యము జ్ఞాపకార్థముగా. అంటే ఇక్కడ 3 స్టేజ్ల నేను చూపించాను కదా. నీ మొదటి స్థితి దేవుని మాటలతో నీ జీవితం మార్చుకున్న స్థితి, నూతన స్థితి. కనుక మొత్తము యెషయా గ్రంథం అంతా, ఈ లేఖనాలు ఒక్కసారి చూపించి నేను ముగించేస్తే, యెషయా గ్రంథం 61:3, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండ. నీకు బూడిదలో తెలియకపోతే, ఎండ తెలియకపోతే, కష్టం తెలియకపోతే ఎలా కుదురుతుందండి? ఆకలి విలువ తెలియకపోతే అందుకే రోధించు వారితో రోధించడం రావాలా. నేను నిన్న చెప్పాను, నేను సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును, లేమిలో ఉండ ఎరుగుదును, కష్టంలో ఉండ ఎరుగుదును, ఇష్టంలో ఉండ ఎరుగుదును, నష్టంలో ఉండ ఎరుగుదును. ఎపిగ్నోసిస్. ఎవరు ఎటువంటి వాళ్ళ, ఇంత వయసు వచ్చింది నీకు తెలీదా? అర్థం ఏంటంటే ఏంటో. అంటే ఇక్కడ బూడిదకు ప్రతిగా భూదండ. మరి మొట్టమొదటి ఇటువైపు రాయాలి కదా. అంటే దుఃఖానికి ఉల్లాస వస్త్రము, బూడిదకి పూదండ, దుఃఖమునకి ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకి స్తుతి వస్త్రము. మరి అప్పుడు దేవుడు నీతి అని మస్తకి వృక్షములని, యెహోవా నాటిన చెట్లని, అప్పుడు నీవు పాడైపోయిన స్థలములను, పాడైపోయిన జీవితాలని నీవు కట్టువాడవుగా ఉంటావు. ఇంకా యెషయా గ్రంథం 41:17, దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారు దప్పి చేత ఎండిపోవచ్చు. సార్, ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? నేను వారిని విడిచిపెట్టను, నా దగ్గరికి రండి ప్రయాసపడుచున్న సమస్త జనులారా అని చెబుతూ దేవుడు మార్చిన జీవితం అని. మరి సాక్ష్యం కావాలిగా దేవునికి. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారేస్తా. దేవుడు లోయల మధ్యల ఓటలు ఉబక చేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బొగ్గలుగా నేను చేసేదను. ఇంకా చెప్తున్నాడు, నేను అరణ్యములో దేవదారు వృక్షమును, తొమ్మ చెట్లను, గొంజి చెట్లను. నా జీవితంలో ఉన్నాయండి సాక్ష్యాలు. 1 కాదు, 2 కాదు, ఎన్ని సాక్ష్యాలు దేవుడు నాకు రుజువు చేశాడు. ఆయన సురేష్కి దేవుడని. ముగించేస్తున్నాను, మీరు చెప్పమన్నా చెప్పను. యెషయా 51 నేను ఆల్రెడీ చెప్పాను. యెషయా 43:19, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును, మీరు ఆలోచింపరా? అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారు చేయుచున్నాను నా నిమిత్తము. చూసారా, నీ జీవితము, నీవు నేను అలసిపోయాము. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటో తెలుసా? నా చిత్తానుసారముగా నీ అతిక్రమములన్నీ కొట్టివేసి మాకివ్వబడిన పాట, ఎడారులను నదులుగా చేయువాడవు, నదులను రహదారులుగా మార్చువాడవు,
నేను నడిచి వెళ్ళాను ఈ మార్గంలో, నీకే తెలియును నేను వెళ్ళు మార్గము. ఈ సంవత్సరం అంతా, గత సంవత్సరం బేస్మెంట్ తీసి 2 సంవత్సరాలు దేవుడు నన్ను నడిపించింది. మూలన కూర్చొని నన్ను మూలన పెట్టేవాడు, వద్దు ఫ్యాన్ కింద అన్నాను నేను. అంతా తిరగడం ఇష్టము. మూల పురుషుడిగా దేవుడు నేను మార్చి ఎలాగ నన్ను పోషించాడో, ఎలాగ అద్దె కట్టాడో, ఎలాగ కూర్చొని కన్నీటితో ప్రార్థించి నన్ను నాలోంచి పరిశుద్ధాత్మ శక్తి వెళ్ళును గాక, నాలోంచి దేవుని దీవెన వెళ్ళును గాక. నీలోంచి ఇలాంటి దీవెన వెళ్ళాలంటే అది నీ అంతరంగంలో దేవుని కార్యం జరగాలి. బహిరంగంగా నేను నీతిమంతుడిని వద్దు, నీ అంతరంగములో కావాలా. దేవుడు నీ అంతరంగంలో నివసించే దేవుడు, దేవుడు నీ అంతరంగాన్ని చూసే దేవుడు, ఎడారులను నదులుగా చేసేవాడు నీ దేవుడు. ప్రార్థన చేయరా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, విత్తబడిన వాక్యమును తండ్రి, ఎవరు ఇంకా దుఃఖం అంటున్నారో నీ దగ్గరికి వచ్చి వారి జీవితాలు సరి చేసుకునే భాగ్యం ఈ క్రిస్మస్ మాసంలో దయచేయమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షేర్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి పంపించండి. క్రిస్మస్ శుభములతో దేవుడు మిమ్మల్ని నింపును గాక. ఆమేన్.